రైట్, నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఈరోజు బెల్లి లలితక్క 26వ వర్ధంతి సందర్భంగా బెల్లి లలితకు సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసేందుకు వీడియో చేస్తున్నా. అసలు బెల్లి లలితక్కను నిజంగా ఆనాటి నహీం గ్యాంగు ఎందుకు చంపింది? నిజంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకనే హత్య చేసారు. నిజంగా 17 ముక్కలుగా నరికి, అంటే ఒక బీసీ బిడ్డను నిజంగా మన హక్కుల కోసం మనం పోరాడదామని చెప్పినందుక నరికింది. మరి ఎందుకు అసలు ఈయన ప్రస్థానం అనేది ఎట్లా మొదలైంది అనేది మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా వీలైనంత వరకు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బెల్లి లలితక్క 29 ఏప్రిల్ 1974, 26 మే 1999 తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రజాగాయని, ఉద్యమకారిణి. ఆమె భువనగిరి సమీపంలోని నాంచారిపేట ఒక గ్రామంలో నిరుపేద గొల్ల కుటుంబంలో జన్మించారు. అంటే గొల్ల కుర్మలు అంటారు కదా, గొల్ల కుర్మ కుటుంబంలో జన్మించింది. అయితే కుటుంబంలో తండ్రి ఒగ్గు కథాకారుడు కాగా ఆమె చిన్నప్పటి నుంచే పాటలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇలా తండ్రి కూడా ఒగ్గు కథాకారుడు అన్నట్టు చెప్తారు కదా మన పల్లెటూళ్ళలో ఒగ్గు కథలు. ఆ ఒగ్గు కథాకారుడు కావడం వల్ల ఈమె కూడా అదే అబ్బింది అన్నట్టు. అయితే ఉద్యమ జీవితం ఎట్లా మొదలైంది? అసలు బెల్లి లలిత తన జీవితాన్ని సామాజిక న్యాయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంకితం చేశారు. భువనగిరిలో పత్తి మిల్లులో కార్మికురాలుగా పనిచేస్తూ కార్మికుల హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు. సిఐటియు వంటి కార్మిక సంఘాల్లో చురుకుగా పాల్గొని తర్వాత తెలంగాణ ఉద్యమంలో నిమగ్నమయ్యారు. ఆమె తెలంగాణ కళా సమితిని స్థాపించి ప్రజల్లో చైతన్యం కలిగించే పాటలు పాడుతూ మహిళా హక్కుల కోసం వ్యసనాల వ్యతిరేక ఉద్యమాలను నిర్వహించారు. పత్తి మిల్లులో పనిచేస్తూ ఐఐసిటి వంటి కార్మిక సంఘాల్లో చురుకుగా పాల్గొన్నారు. అంటే చిన్నప్పటి నుండే ఈమెకు ఉద్యమాల్లో పాల్గొనాలని అది వచ్చేసింది. అసలు హత్య ఎందుకు చేసిరు? నిజంగా హత్య ఎప్పుడు చేసిరు, ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఈమె ఎలాంటి పాటలు పాడుతుంటే మీకు వీడియో చివరిలో ఆ పాట కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. అసలు ఎందుకు హత్య చేసిరు? బెల్లి లలితక్కను నిజంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఆనాటి ప్రభుత్వం పైన వ్యతిరేకత, అంటే మన హక్కుల కోసం కోట్లాడుతున్నాం, మన బతుకులు మనం మార్చుకోవాలనే ఒక ట్యాగ్ లైన్తో ముందుకెళ్తున్న నేపథ్యంలోనే, లేకపోతే ప్రత్యేక తెలంగాణ ఈమె వల్ల బలం చేకూర్చే అవకాశం ఎక్కువ ఉన్నది, ప్రజలను చైతన్యవంతపరుస్తున్నదని నేపథ్యంలో ఎందుకు చంపేశారని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 1919 మే 26న బెల్లి లలితను భువనగిరిలో అపహరించి ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా నరికారు. ఈ దారుణ హత్య నయీం గ్యాంగ్ బాధ్యత వహించిన సమాచారం. 1999లో 26న బెల్లి లలితను భువనగిరిలో అపహరించి ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా నరికిరట. అంటే ఎంత కసి ఉండే, ఎంత కోపం ఉండే, ఆమె ప్రజల్ని ఎంత చైతన్యవంతపరిచింది అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. 17 ముక్కలుగా నరికిరట. ఆ రోజు ఆ నయీం గ్యాంగు ఈ హత్యకు బాధ్యత వహించిందట. అంటే చూడురే ఏ విధంగా రాజ్యం కుట్ర చేసింది. ఆమె శరీర భాగాలను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో సమీపంలో పడేశారు. ఈ ఘటన తెలంగాణ ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆమెను తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతున్నందుకే 17 ముక్కలుగా నరికింది. క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఈ ఘటన ఇక్కడ చూడరు. కేసీఆర్కును బెల్లి లలిత, ఇక్కడ మన బీసీలకును ఓసీలకు, ఇక్కడ రావులకు ఎంత తేడా ఉన్నది, అంటే కేసీఆర్ కుటుంబానికి ఎంత తేడా ఉన్నది. మన బిడ్డలు ఎంతమంది బలైపోయారు? ఇప్పటి వరకు 1200 మంది విద్యార్థుల బలిదానం అయితే బెల్లి లలితక్కను ఎట్లా నరికారు చూసిరా? 17 ముక్కలుగా నరికారు. మనం రాజభోగాలు ఎవడు అనిపిస్తున్నాడు? మనం ఎందుకు చనిపోతున్నాం? మనం రాజ్యం కోసం మనం చనిపోతున్నాం, రాజ్యం కోసం మనం ఆత్మహత్యలు చేసుకుంటున్నాం, మనం రాజ్యం కోసం ఆత్మాహుతులు చేసుకుంటున్నాం, మనం నిప్పంటించుకుంటున్నాం, ప్రత్యేక తెలంగాణ కోసం మనం నిప్పంటించుకున్నాం. కానీ మరి ఈ రాజభోగ్యాలు ఎవడు అనిపిస్తున్నాడు? మంత్రి పదవులు ఎవడు అనిపిస్తున్నాడు? ఈ పదవులు, ఈ రాష్ట్ర సంపద అంతా ఎవడు అనుభవించిండు? వారసత్వం. ఇక బెల్లి లలితను తెలంగాణ గానకోకిల, లేడీ గద్దర్ వంటి బిరుదులతో చచ్చిపోయినాక సత్కరిస్తుంది రాబోయేది. ఆమె పాటలను ఉద్యమ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలకు ప్రేరణగా నిలిచాయి. ఆమె త్యాగం, పోరాట తెలంగాణలో చరిత్ర స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. అసలు నిజంగా బెల్లి లలితక్క ఎలాంటి పాటలు పాడేది? ఒకసారి తెలంగాణ ఉద్యమం చూసుకుంటే, తెలంగాణ ఉద్యమం ఎవరు మొదలుపెట్టిరు, ఏం కథ అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా? ఎవరు మొదలు పెడితే ఎవరు రాబందులోకి వచ్చి పీఠం మీద కూర్చున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుందా? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బెల్లి లలితక్క నిజంగా ఎలాంటి పాటలు పాడేది ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. రైట్.
రైట్, ఇలాంటి పాటలు పాడింది. ఎందుకంటే నిజంగా 50 సంవత్సరాల నుంచి మనల్ని పట్టించుకున్నాడు లేడు, మనల్ని కేవలం ఓటు బ్యాంకింగ్ వాడుకుంటున్నారు. మన రాజ్యాధికారం కోసం వాళ్ళు గుంటనక్కలాగా వేడి చూస్తున్నారు, మళ్ళీ అధికారం దక్కించుకోవడం కోసం వివిధ పన్నాగాలు పడుతున్నారని ప్రజలను చైతన్యవంతపరిచేలా నిజంగా ఇలాంటి పాటలు పాడినందుకు ఆ రోజు రాజ్యం చేసిన కుట్రలో బలైపోయిన ఒక బీసీ కుర్మ బిడ్డ. ఇగో ఈ చరిత్ర అనేది ఈ విధంగా ఉంటుంది. మన చరిత్రలు ఎవరు లిఖించరు. పార్టీ కనీసం ఒక్క పేపర్ అంటే ఒక పేపర్, ఒక శరణార్థి తెలంగాణ పేపర్ తప్పితే బెల్లి లలిత పేపర్ మెయిన్ పేపర్లు ఎవరైనా ఎక్కారు. ఎందుకంటే మన బతుకులు మనం ఎట్లా చనిపోయినా వాళ్ళకి అవసరం లేదు. మనం కేవలం ఓటు బ్యాంకింగ్గా వాడుకోవడం కోసమే వాళ్ళకు పనిచేస్తాము. వాళ్ళకు రాజ్యాధికారం దిశగా మనం అడుగులు వేస్తూ ఉంటే మన అడుగులు అణచివేసేందుకే ప్రయత్నం చేస్తారు. కానీ మనం రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే ఎవరు కూడా అగ్రకులాలు కూడా సహించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 1200 విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఈ కేసీఆర్ ఏ విధంగా స్పందించిండు. నిజంగా బెల్లి లలితను 17 ముక్కలుగా నరుకుతే కనీసం వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన విలువ ఏందనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే మన బీసీల బతుకులు ఎట్లా తయారైనాయి, ఇప్పటికి కూడా బీసీలు మేల్కోకపోతే చాలా కష్టం ఉంటుంది. అంటే మన రాజ్యాధికారం కోసం మనల్ని బలిపీయడం లేక బలిస్తురు తప్పితే మనం రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తా ఉంటే మనల్ని ప్రోత్సహించేటోళ్ళు కరవయ్యారు. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి, మనల్ని ముందడుగేస్తూ మనమే ఎంకరేజ్ చేసుకుంటూ పోవాలి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.